వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. కల్వకుంట్ల కవిత పుట్టింటి గుట్టును బయటపడేశారు. పుట్టిల్లు గుట్టు ఏమిటంటే బీఆర్ఎస్ గుట్టును. తను రాజకీయంగా పుట్టింది పెరిగిందంతా కూడా బీఆర్ఎస్ ద్వారానే. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ గుట్టును మెల్లిగా ఒక్కొక్కటి బయట పెడుతున్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాజాగా ఆమె పెద్ద బాంబే పేల్చారు. ఎందుకు? బీఆర్ఎస్ ఖాతాల్లో 1400 కోట్ల రూపాయలు ఉన్నాయట. ఆ డబ్బు మొత్తము క్విట్ ప్రోకో ద్వారా బీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చిన మొత్తం అట్ట. అవన్నీ ఎవరిచ్చారు అంటే అంత ఆంధ్ర కాంట్రాక్టర్లే ఇచ్చారట. పొద్దున లేచిన దగ్గర నుంచి ఆంధ్ర అని గోల్ చేసేటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఆంధ్ర కాంట్రాక్టర్ల దగ్గర నుంచే 1400 కోట్ల రూపాయలు తీసుకుని అకౌంట్లలో దాచుకున్నారు అని కల్వకుంట్ల కవిత బయటపెట్టారు. 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 కోటి పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లోకి రండి. నాతో సమానంగా ప్రజల పంతులకు వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితో వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంది? ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? ఈ సందర్భం ఏమిటి అంటే ప్రత్యేకించే సందర్భం లేదు, సమయము లేదు. సింపుల్గా అలా చెప్పేశారు ఆవిడ. బీఆర్ఎస్లో నుంచి బయటకు వచ్చి తెలంగాణ రక్షణ సేన అని ఒకటి పెట్టుకున్నారు. టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఇప్పుడు గాల్లో దీపంలాగా అయిపోయింది. ఎందుకు? ఎలక్షన్ కమిషన్ ఆ పేరును వాళ్ళకి ఇవ్వడానికి తిరస్కరించింది. వేరే పేరు ఏదైనా సూచించండి, 15 రోజుల్లో సూచించకపోతే మేము అప్లికేషన్నే రిజెక్ట్ చేస్తాము అని చెప్పింది. సరే, దానికి సంబంధించిన వివాదంలో కల్వకుంట్ల కవిత ఎలక్షన్ కమిషన్ మధ్య చర్చలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ విషయం పక్కన పెడితే సడన్గా బీఆర్ఎస్కి సంబంధించి ఖాతాల్లో 1400 కోట్లు ఉన్నాయని పెద్ద బాంబు పేల్చారు. అలానే కాళేశ్వరంలో భారీగా అవినీతి చేసింది అనకొండ లాంటి హరీష్ రావే అని మరోమారు చెప్పారు. ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ కవిత చెప్పిన ఆరోపణల్లో ఒక చిన్న విషయం ఏమిటంటే వాళ్ళ నాన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అవినీతితో సంబంధం లేదట. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఇరిగేషన్ శాఖను నిర్వహించిన హరీష్ రావు మాత్రం అవినీతి పరుడట. అంటే కేసీఆర్కు తెలియకుండానే హరీష్ రావు భారీ ఎత్తున 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడంటే ఎవరైనా నమ్ముతారా? అసలు బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి 1000 కోట్ల రూపాయల అవినీతికి కేసీఆర్కు సంబంధం లేదని కవిత చెప్తే నమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏమిటో మరి విచిత్రంగా చెప్తూ ఉంది కవిత మాత్రం. పార్టీలో ఉన్న వాళ్ళందరూ కాకపోయినా చాలామంది అవినీతి పరులట. బీఆర్ఎస్ హయాంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందట. కానీ జరిగిన అవినీతితో కేసీఆర్కు మాత్రం సంబంధం లేదట. ఇప్పటికే పెద్ద ఆయనకు అంటించిన అవినీతి మరకలు చాలవా? మళ్ళీ కూడా ఇంకా మరకలు అంటించాలనుకుంటున్నారా? 3 మాసాల పాటు ఇరిగేషన్ శాఖను అప్పగించమని హరీష్ అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? మళ్ళీ అవినీతి చేయడానికే అని కవిత సూటిగా ప్రశ్నించారు. ఇంకా ఈ అందానికంటే హరీష్ రావుకు 3 నెలలు మినిస్ట్రీ ఇవ్వాలంట. మళ్ళా ఇరిగేషన్ మంత్రి తిన్నది సరిపోతలేదా బాబు? సరిపోవట్లేదా? ఇంకా కూడా చేసిన అవినీతి సరిపోవట్లేదా? ఇక్కడ పెద్ద ఆయన అంటే వాళ్ళ నాన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనే అర్థం. ఇప్పుడు హరీష్ రావుకు 3 నెలలు అసలు రేవంత్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను ఎందుకు అప్పగిస్తుంది? మరి అంతకుముందు వారం రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగించమని కవిత సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అన్నారు. బట్ దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? హరీష్నే టార్గెట్ చేస్తున్నారు కవిత. ఎప్పుడు కూడా హరీష్ని మాత్రమే టార్గెట్ చేస్తే బాగోదని మధ్యలో కేటీఆర్ కూడా పిక్చర్లోకి తీసుకొస్తున్నారు. ఈ మొత్తం మీద మనకు అర్థమవుతున్నది ఏంటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 9 సంవత్సరాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి కానీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నట్టుగా ఆంధ్ర కాంట్రాక్టర్ల దగ్గర నుంచి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారు. అవన్నీ కూడా క్విట్ ప్రోకో రూపంలోనే తీసుకున్నారు అన్న విషయం కవిత మాటల ద్వారా మరోసారి అందరికీ అర్థమవుతోంది.
ఇక్కడ క్విట్ ప్రోకో అన్నది ఎందుకంటే ఫార్ములా కార్ రేస్ కేసులో కేటీఆర్ క్విట్ ప్రోకోకు పాల్పడ్డారు అని రేవంత్ రెడ్డి మంత్రులు కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకు ఆరోపిస్తున్నారు అంటే ఆ ఫార్ములా కార్ రేస్ నిర్వహణ పేరుతో నెక్స్ట్ జెన్ అనేటువంటి ఒక కంపెనీతో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ ఒప్పందం అమల్లోకి రాకమునిపే ఆ కంపెనీ నెక్స్ట్ జెన్ కంపెనీ ఒప్పందంలో నుంచి పక్కకు పోయింది. ఎందుకు ఒప్పందం చేసుకున్నారు, ఎందుకు బయటకు పోయిందో ఎవరికీ తెలియదు. ఈ రోజు వరకు ఎవరికీ తెలియదు. అందులో ఏ అవినీతి జరగలేదు, ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదు అని కేటీఆర్ పదే పదే చెప్తున్నాడు. అయితే ఇదే అవినీతి కేసును విచారించినటువంటి ఏసీబీ, ఈడీ వాళ్ళేం చెప్తున్నారు, ఇందులో క్విట్ ప్రోకో జరిగింది అని చెప్పారు బయటికి. ఏసీబీ అధికారులు ఏం తేల్చారంటే సుమారుగా ఒక 50 కోట్ల రూపాయలు క్విట్ ప్రోకో జరిగింది అంటున్నారు. ఎట్లా అంటే ఇదే నెక్స్ట్ జెన్ కంపెనీ నుంచి బీఆర్ఎస్కు ఎలక్టరల్ బాండ్స్ రూపంలో కోట్ల రూపాయలు వచ్చినాయట. ఎందుకు వచ్చినాయంటే ఎవరికీ తెలియదు. ఆ విషయం కేటీఆర్ చెప్పాలి, లేదా ఇచ్చిన కంపెనీ చెప్పాలి. వీళ్ళు ఒప్పందం చేసుకోగానే ఆ తర్వాత కొద్ది రోజులకే కంపెనీ పక్కకు పోయింది. అంతకు ముందు లేదా అంత కొద్ది రోజుల తర్వాతనే బీఆర్ఎస్ ఖాతాలో ఆ సదరు కంపెనీ నుంచి కోట్ల రూపాయలు ఎలక్టరల్ బాండ్స్ రూపంలో నిధులు చేరాయి. మరి ఇది క్విట్ ప్రోకోనే కదా అని అప్పట్లోనే రేవంత్ రెడ్డి వాళ్ళందరూ అన్నారు. దానికి ఈ రోజు వరకు కేటీఆర్ కానీ కేసీఆర్ ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. ఇటువంటి నేపథ్యంలోనే సడన్గా కల్వకుంట్ల కవిత క్విట్ ప్రోకో జరిగింది, చాలా కంపెనీలతో చాలామంది ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచే భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారు బీఆర్ఎస్ హయాంలో అని ఇప్పుడు బహిరంగంగా బయటకు చెప్పారు ఆవిడ. ఇన్ని సంవత్సరాల వరకు ఆవిడ 1400 కోట్లు అని కానీ ఆంధ్ర కాంట్రాక్టర్లతో క్విట్ ప్రోకో అని కానీ ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు చెప్పడంతో ఏమవుతోందంటే రేవంత్ రెడ్డి మంత్రులు కేసీఆర్, కేటీఆర్ మీద చేస్తున్నటువంటి క్విట్ ప్రోకో ఆరోపణలు నిజమే అని జనాలు అనుకునే పరిస్థితి వచ్చింది. మరి ఈ విషయాలన్నీ నిగ్గు తేలాలంటే ఏం చేయాలి? ఏసీబీ కానీ ఈడీ కానీ ఈ దర్యాప్తు సంస్థలు కేటీఆర్తో పాటు అందులో పాల్గొన్న ఉన్నతాధికారులను, ఆ కేసులో ఇరుక్కున్నటువంటి వాళ్ళందరినీ కేసీఆర్తో కలిపి విచారిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి, లేకపోతే ఎప్పటికీ రావు అని జనాలు చెప్పుకుంటున్నారు. మరి దర్యాప్తు సంస్థలన్నీ దర్యాప్తును లేకపోతే విచారణను సక్రమంగా చేస్తాయా? చూడాలి. థ్యాంక్ యూ.